ఈరోజు వ్లాగ్ ఏంటంటే డైలీ మార్నింగ్ రొటీన్సే కాకుండా ఒకసారి ఈవినింగ్ రొటీన్ కూడా చేద్దామని అనుకున్నాను. డైలీ ఈవినింగ్ నేను ఉండను, ఈ టైంకి నేను వచ్చేసరికి 8 అలా అవుతుంది. వీడియో చేసే ముందు నేను కొన్ని క్వశ్చన్స్ అయితే నోట్ చేసి పెట్టుకున్నాను. అంటే డైలీ మీరు కమెంట్స్లో అడుగుతారు కదా, ఆ క్వశ్చన్స్ అయితే నేను నోట్ చేసి పెట్టుకున్నాను. గుర్తుపెట్టుకోన్నా, అవి నేను ఈ వర్క్ చేస్తా అయితే మాట్లాడతా. అండ్ మోస్ట్లీ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేస్తాను. ఏమైనా మిస్ అయ్యి ఉన్నా, లేదంటే మీరు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకున్నా ఈ వీడియో కింద కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే చూపిస్తాను. నా దగ్గర సెల్ఫీ స్టిక్ లేదు, నేను ఇక్కడ ఒక దానికి పెడుతున్నా. మరి ఇది వర్క్ అవుతుందా లేదా అని చూడాలి. సెల్ఫీ స్టిక్ ఏం లేదు గైస్. నేను ఇప్పుడు ఫోన్ ఎక్కడ పెట్టాను తెలుసా? బర్రెలు కట్టేస్తారు కదా మేకులు, అలాంటి మేకులు, వాటి దగ్గర అయితే ఫోన్ పెట్టాను. ఎందుకంటే నా దగ్గర సెల్ఫీ స్టిక్ లేదు. సో అందుకే నేనైతే ప్యాడ్ తీయాలి గైస్. నాకు తెలిసి మీకు కిందంతా కనిపించకపోవచ్చు, ఎందుకంటే అది బర్రెలు కట్టేసి మేక పెట్టాను, నాకు తెలియదు. సర్లే, మోస్ట్లీ ఎంతవరకు కవర్ అవుతుందో అంతవరకే తీస్తాను. అండ్ ఇది వచ్చి డైలీ మార్నింగ్ రొటీన్సే చేస్తాను కదా, ఈరోజు ఈవినింగ్ రొటీన్ అయితే చేస్తున్నాను. మీకు కనిపించకపోవడమే మేలు గైస్, మళ్ళీ మీరు ఎగతాలు చేస్తారు. ప్యాడ్ తీస్తున్నా, ఏముందబ్బా ఎగతాలు చేయ. యూట్యూబ్లోని వీడియోస్ పెట్టేదాన్ని, అసలు ఇన్స్టాలో అసలు వీడియోస్ పెట్టాలన్న థాట్ కూడా నాకు రాలేదు. కానీ ఒకరిద్దరు నాకు చెప్పారు, ఇన్స్టాలో కూడా పెట్టు నువ్వు వీడియోస్, యూట్యూబ్లోనే ఎందుకు, ఇన్స్టాలో కూడా పెట్టచ్చు కదా అని. బట్ నాకు ఎందుకో నేనేమనుకున్నానంటే స్టార్టింగ్లో ఇన్స్టాలో పెడితే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, యూట్యూబ్లో కూడా వస్తాయి, బట్ ఇన్స్టాలో కొంచెం ఎక్కువ వస్తాయేమో, ట్రోల్స్ అలాగా ఎక్కువ వస్తాయేమో ఎందుకు అన్నట్టుగా నేను పెట్టలేదు. అండ్ దెన్ నా వర్క్ కూడా నాకు సరిపోతుంది. తర్వాత ఏమనుకున్నానంటే సర్లే ఒకసారి చూద్దాము, ఒకసారి వీడియోస్ పెట్టి చూద్దాము అని చెప్పి ఫస్ట్ ఒక వీడియో పెట్టాను గైస్. అది అక్కడ కళ్ళు తీస్తున్నారు, చూపియాలా వద్దులే, నేను మళ్ళీ చూపిస్తే ఆ ఫోన్ సరిగా ఉండదు. ఎక్కడున్నాం అయితే ఇన్స్టాలో ఫస్ట్ టైం ఒక వీడియో పెట్టాను. అది ఫస్ట్ టైమే పెట్టాను, 40K వరకు రీచ్ అయింది. నేను షాక్ అనమాట. అరే మంచిగానే రీచ్ వస్తుంది కదా, అండ్ ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా లేదు, అంతా మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. సర్లే అని చెప్పా. అండ్ ఇంకొకటి, నేనేం అప్పటికప్పుడు స్పెషల్గా ఆ వీడియోస్ చేసి పెట్టలేదు, ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న వీడియోసే తీసుకొచ్చి ఇన్స్టాలో పోస్ట్ చేశాను, ఫస్ట్ ఒకసారి చూద్దాము అని. అండ్ దెన్ తర్వాత అంటే మళ్ళీ ఇంకో వీడియో పెట్టాను, దానికి 120K వ్యూస్ వచ్చాయి. ఎందుకే అరుస్తారు, మంచిగానే సపోర్ట్ వస్తుంది, బ్యాడ్ కామెంట్స్ ఏం లేదు అని చెప్పి ఇంకా డైలీ వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాకు తెలిసి ఇది కొత్తగా వీడియో చేస్తున్నాను, ఇంతకుముందు పెట్టిన వీడియోస్ అన్ని ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నవే. మీలో ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇప్పుడే ఫాలో అవ్వండి. సేమ్ దాంట్లో కూడా మీ షమితా వ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, సేమ్ డీపీ ఉంటుంది. ఇంకా చాలామంది డైలీ వీడియోస్ చేయండి, బఫెల్లో మిల్కింగ్ వీడియోస్ అని చెప్పారు కదా, నాకు చాలా మంచిగా అనిపించింది. కానీ చేద్దామంటే నాకు టైం నేను అడ్జస్ట్ చేసుకున్నా కానీ నాకు వీడియోస్ తీసేవాళ్ళు ఎవరు లేరు. సో అందుకే తీయలేకపోతున్నాను. అది వచ్చాక నేను మీకు డైలీ వీడియోస్ అయితే చేస్తాను, ఖచ్చితంగా బఫెల్లో వీడియోస్ చేస్తాను. మీరు అడిగిన క్వశ్చన్స్ ఏమున్నాయంటే, మీ విలేజ్ ఎక్కడ? మాదైతే నెల్లూరు డిస్టిక్. ఫస్ట్ అసలు ఏపీ తెలంగాణ అని అడిగారు, మాదైతే ఏపీలో నెల్లూరు డిస్టిక్లో ఒక చిన్న పల్లెటూరు. ఎవరికైనా ఇంకోటి ఏంటంటే, మీరు రైట్ సైడ్ కూర్చొని బరికి పాలు తీస్తున్నారు అని అన్నారు కదా, కానీ అది రైట్ సైడ్ కూర్చోవడం కాదు. చెప్పాను కదా వీడియోస్ ఎవరు తీసేవాళ్ళు లేరు, సో నేను ఫ్రంట్ కెమెరా పెట్టడం వల్ల అలా అయిందనమాట. అలా మీకు ఆపోజిట్ డైరెక్షన్లో అలా కనిపిస్తుంది, అంతేగాని నేనేమి మంచిగానే తీస్తున్నా. అలానే కూర్చొని తీసుంటే ఈ పాటికి నా పళ్ళు ఎప్పుడో రాలిపోయాయి గైస్. ఉంటాం కానీ వీడియోస్ తీయడం అంత ఈజీ అయితే ఏం కాదు గైస్, చాలా కష్టంగా ఉంటుంది. ఎవరొకరు వస్తూ ఉంటారు, కొంచెం భయంగానే ఉంటుంది. హలో సిల్క్ స్మిత, ఇల్లే కెమెరా ఆన్ చేయంగా నా ఫియర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో వచ్చేస్తుంది. ఎందుకే ఎక్కడికొచ్చారు? అటు పోతున్నాయి ఈ గొర్రెలన్నీ. గైస్ మీరు ఎవరైనా అనుకోవచ్చు, ఈ పిల్ల వీడియోస్ కోసం ఇలా ప్యాడ్ తీస్తుంది, పాలు తీస్తుంది అనుకోవచ్చు. నేను 3rd క్లాస్లో ఉన్నప్పటి నుంచే చేస్తున్నాను, డైలీ పాలు తీస్తా. అప్పటి నుంచే పాలు తీసేదాన్ని. 3rd క్లాస్ అంటే నాకు ఎన్ని ఇయర్స్ ఉంటాయి, అప్పటి నుంచి నేను 3rd క్లాస్ నుంచే తీస్తాను. ఇప్పుడేం కొత్తగా వీడియోస్ కోసం అయితే ఏం తీయట్లేదు. అండ్ ప్యాడ్ విషయం అంటారా, ఒక 2-3 మంత్స్ నుంచే తీయట్లేదు. అంటే నా వర్క్ పర్పస్ మీద నేను బయటకు వెళ్తా కాబట్టి నేను ఇంటికి వచ్చేసరికి 8 అవుతుంది, అందుకే తీయట్లేదు. ప్యాడ్ అయితే ఇంకా పొద్దున సాయంత్రం అది మనకి వెన్నతో పెట్టిన విద్య అనమాట. ఇక్కడే మా స్కూల్ ఉంటుంది, డైలీ స్కూల్కి వెళ్ళొచ్చి ఈవినింగ్ వచ్చి పాలు తీసి మళ్ళీ ప్యాడ్ తీసేదాన్ని. స్కూల్లో ఉన్నప్పుడు కూడా అంతే,
ఈ స్కూల్ 4కో ఏమో వదిలిపెట్టేవాళ్ళు. ఆ తర్వాత స్కూల్ నుంచి రాగానే ప్యాడ్ తీసి ఏమైనా తినేసి ప్యాడ్ తీసి మళ్ళీ 5కి అలాగా ట్యూషన్కి వెళ్ళిపోయేవాళ్ళము. అంతేగాని ఇప్పుడు వీడియోస్ కోసం అయితే నేను ఏం తీయట్లేదు. ఎవరు అనలేదులే కానీ నేను చెప్తున్నాను, ఎవరైనా అలా అనుకుంటారేమో అని. ఇంకా ప్యాడ్ గురించి అంటారా, చెప్పాను. పాలు గురించి అంటారా, మాకు చిన్నప్పటి నుంచే, నేను ఒక్కదాన్నే కాదు, మా చెల్లి మా తమ్ముడు వీళ్ళు కూడా తీస్తూనే ఉంటారు. నేను ఒక్కదాన్ని నేను స్పెషల్గా కాదు, వాళ్ళు తీస్తారు, అదే ఏజ్ నుంచి తీస్తారు. ఇంకా సెల్ఫీ స్టిక్ గాని వస్తే మీకు డైలీ లాంగ్ వీడియోస్ చేస్తాను. అప్పటి వరకు ఎలా ఒకలాగా అడ్జస్ట్ అయిపోవాలి గైస్. పొద్దున 11కో ఏమో తినేసి పడుకున్నా, 4:30కి లేసాను గైస్. డైలీ ఏం నిద్రపోను కదా అయినా, అందుకే ఈరోజు నిద్రపోయా. ఇంకో క్వశ్చన్ కూడా మీకు రావచ్చు, ఈ బిల్ ఏంది దంచితో తీస్తుంది, చేత్తో తీయకుండా పేడ స్టైల్ అనుకోవచ్చు. స్టైల్ ఏం కాదు, చేత్తో అయితే కింద ఉన్నది మొత్తం రాదు. ఇది దంచితో అనుకో, ఇలా పెట్టి లాగేమనుకో మొత్తం వచ్చేస్తుంది. దీంతోనే తీస్తాం గైస్, ఏదైనా నెగిటివ్ అయిపోతుంది, అదే నాకు భయం. దీంతో చేత్తో తీసాం కంటే దీంతో మంచిగా వస్తుంది, అందుకే దీన్ని తీస్తున్నా. లేదంటే చేతులకి ఇట్లా పిసుక్కొని చిన్నప్పుడంతా, ఇప్పుడంటే ఇది ఉంది కాబట్టి తీస్తున్నా. అప్పుడైతే చేత్తో పిసుక్కొని ఉండలు చేసి చాలా చేసా. ఏదో అసలు ఈవినింగ్ రొటీన్ చూపిస్తానని చెప్పి ఏదేదో సోజ్ చెప్తున్నాను అనుకుంటా. ఇప్పుడు ప్యాడ్ తీసిన తర్వాత వెళ్ళి అంట్లు కడగాలి, కసువు చిమ్మాలి, బట్టలు ఉతకాలి, ఇవన్నీ డైలీ ఉండేవి కాబట్టి నేను వీడియో తీస్తా మాట్లాడుతున్నా. సో నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే కెమెరా ఆన్ చేయగానే ఎయిర్లైన్ భయం అంతా వస్తుంది గైస్. నాకు నా వర్క్లో పెద్ద పెద్ద యూఎస్ క్లయింట్స్, ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళనే డీల్ చేస్తా, చాలా బాగా డీల్ చేస్తాను. కానీ నాకు వీడియో ఆన్ చేయగానే ఎందుకు లేనిపోయిన భయం వస్తుంది, భయం వేస్తుంది గైస్, తెలీదు. ఆ ఫియర్ తొందరగా పోతే బాగుండు, డైలీ వీడియోస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పటి వరకు వెయిట్ చేసి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి, అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ అన్నీ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఎడిట్ చేస్తే ఒక 4 minutes 5 minutes అవుతుంది, కానీ నేను దీన్ని రికార్డ్ చేస్తే ఒక 30 minutes అవుతుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మా అమ్మ ఇంటికి వచ్చింది అనుకో, ఈ జామున అయింది ఇంకా పని చేయలేదని చెప్పి చంపేసిద్ది నన్ను ఖచ్చితంగా. ఇంటి దగ్గరుండి కూడా ఏం పని చేయలేదని చెప్పి తిట్టిద్ది. చాలా క్వశ్చన్స్ గుర్తుపెట్టుకొని వచ్చా, కానీ ఒక్కడు గుర్తులేదు వీడియో ఆన్ చేయగానే. సో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా కింద కమెంట్ చేయండి, నేను వచ్చే వీడియోస్లో ఖచ్చితంగా చెప్తాను. అండ్ వీడియో ఒక్కటే కాదు గైస్, ఇంకా నేను చాలా పనులు చేయాలి, అందుకే మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.